Happy birthday, Viraj. Happy birthday. Thank you. Happy birthday. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట. ఈరోజు విరాజ్ బర్త్డే. సో ఫస్ట్ విషెస్ అయితే చెప్పేశాను. మీరందరూ కూడా విరాజ్ బర్త్డేకి తప్పకుండా విష్ చేసి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిది అన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదండి. ఈరోజు వచ్చేసి విరాజ్ బర్త్డే వీడియో అనమాట. యాక్చువల్లీ బర్త్డే అంటే కేక్ కటింగ్ కాదు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసామన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే బర్త్డేకి ఎలా సెలబ్రేషన్ చేసాము, ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేసామన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏమేమి చేసాము, అలాగే ఎక్కడికి వెళ్ళామన్నది ఇందులో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి హైక్ బటన్ క్లిక్ చేశారంటే మాత్రం ఇంకొంతమందికి అయితే మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. నైట్ 12 o'clock అయితే విష్ చేసామండి. యాక్చువల్లీ నిద్ర రాలేదు, అందుకే పడుకోలేదు. మామూలుగా అయితే ఇంక నిద్ర అవుతాం కానీ పడుకోలేదు అనమాట. ఇంక అప్పుడు 12 అయిపోయింది. ఇంక అప్పటికే ఇంక విష్ చేసిన తర్వాత ఇంక అప్పుడైతే పడుకున్నాము. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేనైతే రెడీ అయిపోయాను. ఇంక విరాజ్ని వెళ్ళి స్నానం చేయి అంటే చేయలేదనమాట. ఇప్పుడైతే స్నానం చేసి అయితే వచ్చాడండి. ఇంకా బట్టలు అయితే వేసేసాను. ఇది మార్నింగ్ డ్రెస్ అనమాట. యాక్చువల్లీ విరాజ్ బర్త్డే వచ్చేసి ఏంటంటే సండే వచ్చిందండి. సండే రోజు ఏంటంటే ఇంక స్కూల్ ఉండదు కదా, స్కూల్ లేదు కాబట్టి ముందే సాటర్డే రోజు ఏం చేశాడంటే ఎదరికెట్టు కాలిందా దండం పెట్టు కానీ అంటే స్కూల్లో చాక్లెట్లు పంచి పెడతాను నేను అని చెప్పేసి అన్నాడండి. ఇంక అందుకే సాటర్డే రోజు ఏంటంటే ఈ డ్రెస్ అయితే వేసి స్కూల్కి అయితే పంపాను అనమాట. సో ఇంక అందరూ ఇంకా అంటే అదొక సరదా కదా పిల్లలకి స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు పంచడము. సో అలాగా సాటర్డే రోజు అయితే స్కూల్లో పంచిపెట్టేశాడు. రండే ఓకేనా, రండి నా బర్త్డే రోజు. ఎవరు రమ్మంటున్నావు? మీరు చూస్తున్నా కదా అన్ని ₹20 में ला के देता हूँ, आ जाता हूँ.
చాలా దండం పెట్టుకోండి. విరాజ్ ఇలా చూడు, విన్ ఇలా చూడు. దెన్ ఈ పక్కన ముందు రోజైతే అలా అయితే చేసామండి. ఇంక ఇది సండే రోజు అనమాట. ఇంకా డ్రెస్ కట్ట వేసేసాను. ఇంకా అందరం రెడీ అయిపోయి గుడికి అయితే వచ్చామండి. ఇది శివాలయం అనమాట. శివాలయం ఇంకా దాంతోపాటు వినాయకుడి గుడి కూడా ఉంటుందండి. చాలా పెద్ద వినాయకుడు అయితే ఉంటాడు అనమాట. అలాగే ఇక్కడ నంది విగ్రహం అయితే ఉంటుంది. ఇది శివరాత్రికి ఏంటంటే సిటీలో ఊరేగిస్తారండి. సో ఇక్కడ నుంచి అయితే సిటీ తీసుకెళ్ళి ఇంకా అక్కడైతే ఊరేగింపు అయితే జరుగుతుంది. చాలా పెద్ద ఊరేగింపు అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను అది. సో ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అభిషేకం కూడా చేసాము. ఇంకా అక్కడ మనకి ఏంటంటే మనమే చేసుకోవాలన్నమాట అభిషేకం. సో పంతులు గట్ట ఇంకెవరు ఉండరు అనమాట. ఇంక గుడికి వెళ్ళినా ఇంకా దండం పెట్టుకుని రావడమే తప్ప ఇంకా మనకి ఏంటంటే గోత్రాలు గట్ట ఏమి చదవరండి. సో వెళ్ళి అక్కడ ఆరతి ఇస్తారు. ఆరతి టయానికి వెళ్తే ఇంకా ఆరతి తీసుకోవడమే, లేదంటే మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవడమే తప్ప ఇంకా గోత్రం గట్ట ఇంక ఇలాంటివి ఏమి చదవరు అనమాట. సో అలాగే ఇంకా గుడికి వెళ్ళాము. ఇంకా ఆవిడ అభిషేకం అయితే చేసాము. ఇంక చేసి ఇంక ఇంటికైతే వచ్చాము. అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ గడ్డ చేయడానికి అయితే ఇంకేమీ కుదరదని చెప్పేసి ఇంకా మార్నింగే మేము సేమియా అయితే కాసామండి. ఇంకా విరాజ్ ఇంట్లో పూజ చేసుకున్నాడు కదా, అప్పుడు దేవుడి దగ్గర సేమియా పెట్టేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాము. ఇంకా వస్తా సమోసాలు అయితే తెచ్చుకున్నాం అనమాట. సమోసా అలాగే ఒక్కొక్క కప్పు వచ్చేసి సేమియా అయితే తాగేసాము. ఇంక అక్కడతో అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఇంక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే బయటకు అయితే వెళ్ళాము. ఇంకొన్ని కొంతమందికి అయితే భోజనాలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో అందు గురించనే ఇంక ఇవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళాము. సో ప్లేట్స్ ఇంకా స్పూన్స్ కప్స్ ఇంకా దాంతోపాటు చికెను ఇంకా కొన్ని కూరగాయలు అయితే తీసుకుని వచ్చామన్నమాట. ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నన్ను కొంతమంది బర్త్డేకి పిలిచినప్పుడు మరి వాళ్ళని కూడా మనం పిలవాలి కదండి. సో మెయిన్ ఏంటంటే అమ్మ కూడా ఉంది కాబట్టి అమ్మ కుక్ చేస్తుంది కాబట్టి నేనైతే ఇదంతా పెట్టుకున్నాను. లేకపోతే ఇదేమి నేను పెట్టుకోదలుచుకోలేదన్నమాట. అంతమందికి చెయ్యాలన్నా నేను చేయలేను. సో అందుకే అమ్మ ఉన్నది కాబట్టి ఇంక అమ్మ ఉన్నప్పుడు ఇంక విరాజ్ బర్త్డేకి ఇంక అందరికీ భోజనాలు పెడదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఇంక అందుకే దానికి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసామండి. మార్నింగే సాంబార్ అయితే పెట్టిందనమాట అమ్మ. సో సాంబార్తో పాటు మేము ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే తినేసాము. సాంబార్ నైట్కి కూడా ఇంక ఎక్కువ చేసింది. సో ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము. ఇక్కడ అమ్మ అయితే ఆనియన్స్ అయితే ఒలుస్తుంది అనమాట. ఇంక నేనైతే కొన్ని వస్తువులు కావాలంటే ఇంకా అట్లా తిరగడం, ఇంట్లో కొన్ని పనులు చేయడం, మళ్ళీ డెకరేషన్ చేయడం, ఇలాంటి పనులు అయితే నేను చేస్తూ ఉన్నాను. అమ్మ అయితే ఒక కర్రీ వండుతుంది, నేను ఒక కర్రీ అయితే వండుతున్నాను అనమాట. సో ఏమేమి వండాము ఏంటన్నది మీకు ఆల్రెడీ ఈ వీడియోలో చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను, ఏమేమి చేసాము ఏంటన్నది చూపిస్తాను. సో ఇక్కడైతే చికెన్ కర్రీకి అయితే ఇక్కడ చికెన్ అయితే తీసుకుని వచ్చామండి. సో అది మామూలుగా అయితే ఇక్కడ శుభ్రంగానే క్లీన్ చేసేస్తారు. ఇంకేదన్నా అక్కడక్కడ కొవ్వు గట్ట ఉన్నది ఏంటంటే ఇంకా అది చూస్తున్నాను అనమాట. ఒక్కొక్క ముక్క తీసి చూసి ఇంకా గిన్నెలు అయితే వేస్తున్నాను. సో ఫస్ట్ చికెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాము. ఎందుకంటే చికెను అమ్మ ఫ్రై చేసి అప్పుడు కర్రీ వండుతాను అన్నది. ఫ్రై చేస్తే ఏంటంటే ముక్క విడకుండా ఉంటుందండి. సో అందు గురించి అంటే ఎక్కువగా డీప్ ఫ్రై కూడా కాదు, మామూలుగా అందులో ఉన్న వాటర్ అంతా పోయి కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తుంది అనమాట. సో నేను ఒక కర్రీ అయితే చేస్తున్నాను, అమ్మ అయితే చికెన్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నది.
ఆ ఫ్యామిలీతో కాకుండా ఇంకొక 4 ఫ్యామిలీలు అయితే వస్తున్నారండి. సో అందరికీ కలిపి అయితే అంటే అందరూ కొంతమంది వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారనమాట. సో వెజ్ తినే వాళ్ళకేమో ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే నేను సెపరేట్గా చేస్తున్నాను. సో అమ్మ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ పన్నీర్ కర్రీకి నేను అన్ని ఆనియన్స్ ఎన్ని వేయాలి ఏంటన్నది ఇక్కడ చూస్తున్నాను. సో పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ మాత్రం బాగుందండి, అంటే చికెన్ కర్రీ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే నేను పన్నీర్ కర్రీలో ఎప్పుడు మొత్తం పేస్టే వేసేదాన్ని, అంటే ఆనియన్స్ జీడిపప్పు ఇవన్నీ కలిపేసి ఫ్రై చేసి దాన్ని మిక్సీ చేసేదాన్ని. ఈసారి అలా కాకుండా ఏంటంటే ఆనియన్స్ ఏంటంటే కొన్ని కట్ చేసి అందులో వేసాను, కొన్ని వచ్చేసి పేస్ట్ కింద అయితే చేశాను అనమాట. సో ఆనియన్స్ ఏంటంటే ఇలా చిన్న ముక్కల కింద ఉంటాయి, అలాగే మనకి గ్రేవీ రావడానికి ఏమో పేస్ట్ కింద కూడా వేసాను అనమాట. టమాటో కూడా ముందుగానే ఫ్రై చేయకుండా తర్వాత మిక్సీ చేసి అప్పుడు ఫ్రై చేశాను. సో అందుకే టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట. ఇక్కడ ఇవన్నీ ఎగుతున్నాయి కదండి. ఇక్కడ పన్నీర్ అయితే నేను 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో 3 ప్యాకెట్స్ కూడా కట్ చేసేస్తున్నాను. మీకు ఇక్కడ 2 చూపించాను కానీ ఇంకొకటి అయితే పక్కనైతే పెట్టాను అనమాట. సో ఇంకోటి ఇట్లని అయితే నేను ఫ్రై చేయను అనమాట, డైరెక్ట్ వేస్తాను. నేను ఎప్పుడు ఇంతవరకు ఫ్రై చేసేదాన్ని. ఫ్రై చేస్తే ఏంటంటే ముక్క గట్టిగా అయిపోతుందండి, అందులో కూడా మనకి గ్రేవీ అన్నది వెళ్ళదన్నమాట. పైన ఒక లేయర్ కింద ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి అందులోకి అయితే గ్రేవీ అయితే వెళ్ళట్లేదు. సో అందుకే నేను గ్రేవీ అంతా రెడీ చేసి గ్రేవీ ఇంకా ఉడికొస్తుంది అన్నప్పటికీ పన్నీర్ అయితే వేస్తాను అనమాట, ఫ్రై చేయకుండాని. అప్పుడు ఏంటంటే మనకి పన్నీరు మనకి ముక్కలు అవ్వకుండా ఉంటుంది, అలాగే గ్రేవీలో ఉడికి ఏంటంటే మొత్తం పన్నీర్ అంతా గ్రేవీలో అయితే ఉంటుంది అనమాట, అంటే కర్రీ పన్నీర్లోకి అయితే వెళ్తుంది అనమాట. బాగుంటుంది అప్పుడు టేస్ట్. సో ఇంతవరకు నేను కూడా ఫ్రై చేసి వేసేదాన్ని అండి, ఇప్పుడు అయితే అలా వేయట్లేదు అనమాట. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. సో అలాగే ఒక్కొక్క పని అయితే అవుతూ ఉన్నదండి. ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది అనమాట. పక్కనైతే పాలు అయితే పెట్టింది, పాలు మరుగుతూ ఉన్నది. ఇటు పక్కన వచ్చేసి చికెన్ కర్రీ అయితే అవుతుందండి. సో ఇప్పుడు వరకు మీకు రెసిపీస్ అయితే చెప్పాను కదండి, మీరు గెస్ట్ చేయండి ఇంకా ఏమేమి రెసిపీస్ ఉన్నాయి, ఏమేమి చేసామన్నది మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో ఇక్కడైతే ఇంకా వంట అయితే అవుతున్నది కదండి, పక్క నుంచి వచ్చేసి డెకరేషన్ అయితే చేస్తున్నాను. నేనైతే ఈసారి పిల్లలకైతే ఖచ్చితంగా చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే నేను డెకరేషన్ కానీ ఏమి చేయను అసలు. ఓన్లీ కేక్ తెచ్చుకుందామా, సింపుల్గా కేక్ కట్ చేసుకుందామా, ఇంకంతే అయిపోయింది. ఇంక డెకరేషన్స్ కట్ట నా వల్ల కాదని చెప్పేశాను. ఎందుకంటే ఈ డెకరేషన్ గురించి ఆలోచించి నా బుర్ర అంతా మెంటలెక్కిపోతుంది అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు అని. వీళ్ళు పుట్టిన కానించి అయితే నేను ప్రతి బర్త్డే కూడా నేనే డెకరేషన్ చేశానండి, ప్రతి ఒక్కటి కూడా. సో ఈసారి ఏంటంటే నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అప్పుడైతే మా పిల్లల బర్త్డే కదా, డెకరేషన్ బాగా చెయ్యాలి అని చెప్పేసి అనుకునేదాన్ని, చేసేదాన్ని కూడా. కానీ ఈసారి ఏంటంటే ఏమో అంత ఇంట్రెస్ట్ లేదు. కలర్స్ కూడా నేను అంత బాగా ఏం తీసుకోలేదనిపించింది, బెలూన్స్ కూడా. సో అందుకే చెప్పేశాను నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఇంక నేను విరాజ్ డెకరేషన్ చేయలేను, మామూలుగా కేక్ తెచ్చుకుందాము, కేక్ కట్ చేసుకుందాము అంతే అన్నాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసి విన్ను బర్త్డే అనమాట. ఇప్పుడు ఇలా అన్నాను కదా, నువ్వు అన్ని బర్త్డేకి చేసావు, మళ్ళీ నా బర్త్డేకి చేయవా అని చెప్పేసేమో విన్ను మొదలెట్టింది. సో సరేలే ఇప్పుడు నీ బర్త్డేకి కూడా చేసేస్తాను, ఇంక నీ బర్త్డే నుంచి ఇంకా లాస్ట్ ఇంకా డెకరేషన్ గట్టి ఏమి ఉండదు, ఓన్లీ కేక్ తెచ్చుకుని కట్ చేసుకుందాము, తర్వాత ఎక్కడికన్నా బయటికి కానీ లేదంటే ఇంట్లో కానీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పానండి. సో పిల్లలు కూడా ఓకే అని చెప్పేసి అన్నారనమాట. డెకరేషన్ గురించి ఆలోచించి చాలా చిరాకు వస్తుంది అనమాట. ఒక థీమ్ అనుకోవాలి, ఆ థీమ్కి తగ్గట్టు కలర్స్ ఇవన్నీ తీసుకోవాలి, అవంతా చెయ్యాలన్నమాట. అదొక పెద్ద ప్రాసెస్ కింద అనిపిస్తుంది. ఈ వంటలు ఇవే కాకుండా ఇది ఎక్స్ట్రా పని కింద అయితే అనిపిస్తుంది అనమాట. ఆ రోజంతా ఏదో ఇంక ఈ పని కిందే సరిపోయింది మొత్తము అని. పిల్లలతో టైం స్పెండ్ చేసేదే లేదు, ఏమీ లేదనమాట. సో అలాగా అడావుడిగా అయితే ఇంకా టైం అంతా డే అంతా అలా అయిపోతూ ఉంటుంది. సో అందుకే నేను ఇంకేం పెట్టుకోదలుచుకోలేదు డెకరేషన్ గట్టని. సో అదనమాట. ఇక్కడైతే బెలూన్స్ అయితే ఊదేశాను. నేను ఊదినప్పటికీ అక్క అయితే వచ్చిందనమాట. సో అక్క కూడా కొన్ని అయితే బెలూన్స్ అయితే ఊదిందండి. ఇంకా అలాగే నేను ఇక్కడ ఊదిన బెలూన్స్ అన్ని ఇలా 4 కట్టి ఇలాగ మొత్తం అంతా ఒకే కలర్ మనకి ఇలా రౌండ్ వచ్చేలా పెడదాం అనుకున్నాను. కానీ బెలూన్స్ ఏంటంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి అనమాట. కుదరలేదు. నేను ఒక థీమ్ అనుకుని ఉంటే మాత్రం దాని తగ్గట్టు అయితే ఇక నేను పెడదును, కాకపోతే నేను అనుకోలేదు. ఇంకా ర్యాండమ్ కలర్స్ తీసుకొని ఇంకా అలా అయితే మొత్తం
మొత్తం బెలూన్స్ అన్నీ కట్టేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక నేను హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ అంట, నేను చూసుకోలేదు, ఆయన ఇచ్చేసాడు, నేను తీయేసుకున్నాను. కాకపోతే ఇది ఏంటంటే డ్యామేజ్ అయితే వచ్చిందండి, అలాగే యూజ్డ్ ప్రోడక్ట్ కూడా అనేది. సో డ్యామేజ్ వచ్చింది, అలాగే యూజ్ చేసేసింది కూడా. సో ఇక్కడ చూడండి బీ కాడ కింద పగిలిపోయి ఉన్నదనమాట. సో ఇంక దాన్ని అయితే రిటర్న్ చేయాలి. ఇంకెలాగో ఇప్పుడు మనకి అవసరం కదా అని చెప్పేసి ఇంకెలాగో పెట్టేస్తున్నాను. కాకపోతే అది మనకి ఇరిగిపోయింది, అలాగే అంత బాగాలేదు కూడా లుక్. కానీ ఇది హ్యాపీ బర్త్డే లైట్ పెట్టినా మనకి ఫొటోస్ గట్రా తీసినప్పుడు ఆ లైట్ ఎక్కువ పడిపోతుందండి, ఫొటోస్ కూడా అంత బాగా రావట్లేదు అనమాట. సో ఇంకా అదైతే ఇంకా మా హస్బెండ్ అయితే కట్టేశారు. నేను కర్టెన్స్ వెనకాల ఏంటంటే ఉన్న కర్టెన్స్ అలా ఉంచేసి మధ్యలో అయితే వైట్ కలర్ కర్టెన్స్ అయితే వేశాను. యాక్చువల్లీ వైట్ కలర్ కర్టెన్ అంటే అది నేను బయట షాప్లోని నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. అలా తీసుకుని కర్టెన్ కింద అయితే కుట్టించాను. అది ఎప్పుడో 5 years అయితే అవుతుంది అది తీసుకుని. సో అలాగే ఎవ్రీ బర్త్డేకి కూడా అవసరమైతే యూజ్ చేస్తున్నాను, లేకపోతే లేదనమాట. మామూలుగా మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయండి ఆ కర్టెన్స్ అయితేని, నెట్ కర్టెన్స్. సో నేను ఏంటంటే ఎప్పుడో అవి ఆన్లైన్లో నాకు తెలియక ముందైతే నేను బయట తీసుకుని ఇలాగా కర్టెన్స్ కింద అయితే చేయించాను అనమాట. ఇంకెక్కడైతే బెలూన్స్ అన్నీ కట్టేశానండి. ఆ తర్వాత నాకు అది అందట్లేదు అనమాట పెట్టడానికి. ఇంక మా హస్బెండ్ అయితే ఇక్కడ కట్టమంటున్నాను. ఇంక మా హస్బెండ్ అయితే ఫైనల్గా కట్టేశాడు. సో ఇంకోని ఇదేనమాట ఫైనల్ డెకరేషన్ అయితేనే. నాకు ఏమంత బాగా నచ్చలేదు, కానీ ఏదో పర్లేదులే అని అనిపించింది. ఇంకా తప్పదు కదా, ఇంకా అనుకోలేంది చేస్తే ఇలాగే ఉంటుంది, అదొక ప్లాన్తో చేస్తే ఇంకొకలా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసానండి. ఇంక ఈ లోపల అమ్మ అయితే గారెలు అయితే వేస్తుంది. ఇంకా అమ్మ గారెలు వేస్తూ ఉంటే ఇంక నేనైతే ఒక పక్క నుంచి తీస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవి ఎక్కువ వేయాలి కాబట్టి ఇంకా త్వరగా తీయాలి కదా, ఇంక అందుకే నేను ఫ్రై చేస్తూ ఉంటే అమ్మ వేస్తూ ఉందనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఇంకోటి ఏదో అవుతున్నది, ఇంకోటి ఏంటో నాకు తెలుసు, కాకపోతే నేను చెప్పట్లేదు, మీరు గెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సో ఇంకెక్కడైతే గారెలు అయితే అవుతున్నాయండి. గారెలు మనకి పొట్టు మినపప్పు ఉంటుంది కదా, సో దాంతో అన్నా మనకి సాయి మినపప్పు అయితే ఉంటుంది కదండి, సో దాంతో అయితే బాగా వస్తాయంటండి, చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయంట. సో ఈ టిప్ ఎవరికన్నా తెలియకపోతే ట్రై చేయండి. సాయి మినపగుళ్ళతో అయితే గారెలు బాగా వస్తాయంటండి. కానీ ఏంటంటే మనకి పొట్టు మినపప్పుతో వేసింది ఏంటంటే కొంచెం కలర్ వస్తుంది, ఇది ఏంటంటే కలర్ రాదనమాట, కొంచెం వైట్ కలర్లో ఉన్నట్టయితే ఉంటుంది. సో అది ఇంక ఇదైతే ఫ్రై అవుతూ ఉన్నది. ఇంకో సైడ్ ఏంటో చెప్పనన్నాను కదండి, కానీ చూపించేస్తున్నాను ఇక్కడ. పోలేండి చూసేయండి. సో ఇంక నేను చెప్పక కుదరదు, చెప్పేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే పలావ్ అయితే చేసామండి. అంటే కొంతమంది దీన్ని బగారా అన్నం అంటారు, మా సైడ్ అయితే పలావ్ అంటారు అనమాట. చోళీ పెద్ద అయిపోయినట్టుంది. ఇక్కడ మా హస్బెండ్ ఒక జోక్ అయితే వేసారండి, అది మీకు వినిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఏమన్నారో. నేనైతే చెవులు పెద్ద అయిపోయినాయి కదా అని అన్నాను. సో దానికైతే ఒక కామెంట్ అయితే చేశారనమాట. అసలు ఏమన్నారు అన్నది మీకు అర్థమై ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇంకైతే మేము ముందు రోజు వచ్చి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఈ షాప్కి వస్తాము, మరి ఈసారి ఏంటో కేక్ అలా తగిలేసారు అసలు అని, అసలు టేస్టే లేదనమాట కేక్ అయితేని. చూడడానికి మేము ఇచ్చిన థీమే చేశారు, సేమ్ ఇచ్చిందే చేశారు, కానీ టేస్ట్ మాత్రం అస్సలు బాగోలేదండి. గడ్లా ఉంది చెప్పాలంటే. దాని నిండా ఫుడ్ కలర్ అయితే ఎక్కువ వేసేసారనమాట. సో ఆ కేక్ ఏం థీమ్ చేయించాము ఏంటి అన్నది మీకు ఇంకా నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకేం కావాలి? ఫైనల్గా కేక్ కూడా తీయేసుకున్నాము. ఇంక డెకరేషన్ అయిపోయింది, ఇంక వంటలు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంక మేమైతే వెళ్ళి ఇంకా త్వరగా రెడీ అయిపోవాలన్నమాట. ఎందుకంటే 7 కల్లా వచ్చామన్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు టైం వచ్చేసి 7 అయ్యింది. 7 అయినా చూడండి ఎంత వెలుగుందో. ఇక్కడ 7:30, 8 అయినప్పటికైతే చీకటి అయితే పడుతుందండి. అసలు టైమే తెలియట్లేదు. ఇంత టైం వరకు ఇంత తెలుగు ఉంటుందన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ 4, 5 అయినట్టయితే కనిపిస్తుంది మీకైతేని, కానీ ఇప్పుడైతే 7 అయితే అయ్యిందండి టైం. 7కి ఎంత తెలుగు ఉందో చూడండి మీరే. సో దీని కంటిన్యూషన్ వీడియో అయితే నేను రేపైతే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.